మంగళగిరి ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది నారా లోకేష్. అలాగే ఎలాగైనా విజయం సాధించాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం కూడా. అమరావతి రాజధానిగా ప్రతిపాదించిన తర్వాత మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేసిన తర్వాత అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ స్థానానికి ఇచ్చే ప్రాధాన్యమే మారిపోయింది. అలాంటి మంగళగిరిలో ఈసారి ఏం జరగబోతుంది? ఈ ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలవబోతున్నారు? ఏపీలో హాట్ గా ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. రాజధాని అమరావతి పరిధిలోని ఈ నియోజకవర్గంలో గెలుపును టీడీపీతో పాటు వైఎస్ఆర్సీపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ రాజధాని సెంటిమెంటుతో పాటు అభివృద్ధి అంశాన్ని తెరపైకి తెస్తుంటే వైసీపీ మాత్రం తమ అభ్యర్థి స్థానికతను ప్రస్తావిస్తూనే క్యాస్ట్ ఈక్వేషన్ ను వాడుకునే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న లోకేష్ ఆ పార్టీలో కీలక నేత కాగా వైసీపీ అభ్యర్థి లావణ్యకు సైతం బలమైన నేపథ్యం ఉంది. ఇదే ఇప్పుడు కీలకమైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటిగా మారింది. రాజధాని అమరావతి ప్రాంతంలో భాగంగా కావడంతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చే తీర్పు కోసం తెలుగు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పద్మశాలీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ రెండోసారి బరిలో దిగుతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేష్ 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత బాబు కేబినెట్ లో ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల ద్వారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న పద్మశాలీలు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గడంతో ఆళ్లను విజయం వరించింది. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిన లోకేష్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరో నియోజకవర్గానికి మారుతారని అందరూ భావించారు. అయితే లోకేష్ మాత్రం మంగళగిరిలోనే అంటిపెట్టుకున్నారు. ఓడిన చోటే భారీ మెజారిటీతో గెలిచి మరోసారి మంత్రి కావాలనే పట్టుదలతో ఉన్నారాయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం మంగళగిరిలో మరోసారి గెలిచేందుకు వ్యూహరచన చేసింది. అందులో భాగంగానే టీడీపీ నేత గంజి చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకుని రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా ఆయన్ను నియమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కనబెట్టి చేనేత వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు టికెట్ కేటాయించింది. చేనేత కార్మికులతో పాటు బీసీలు మరోసారి తమ వెంట నడిస్తే మరోసారి లోకేష్ ను ఓడిస్తామని వైఎస్ఆర్సీపీ ధీమాతో ఉంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలే మురుగుడు లావణ్య. మురుగుడు హనుమంతరావు 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోసారి గెలిచాక వైఎస్ కేబినెట్ లో ఆయన మంత్రిగాను పనిచేశారు. 2009లో మంగళగిరి నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కాండ్రు కమల లావణ్యకు స్వయాన తల్లి. కాండ్రు కమల 2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్ గా వ్యవహరించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రధాన పార్టీలు పద్మశాలీలకు కేటాయించడం సాంప్రదాయంగా వస్తోంది. 2014లో టీడీపీ సైతం అదే వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చింది. కాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆయన కేవలం 12 ఓట్ల తేడాతో ఓడారు. 2019 ఎన్నికల్లో పద్మశాలీలను కాదని లోకేష్ పోటీలో నిలవడంతో లోకేష్ ను ఓడించాలని పద్మశాలీ సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది. పద్మశాలీల ఎఫెక్ట్ కు జనసేన కూటమి 10,000 ఓట్లు చీల్చడంతో గత ఎన్నికల్లో లోకేష్ ఇక్కడి నుంచి ఓడారు. అయితే ఈసారి ఇక్కడ ఏం జరుగుతోందో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది.